టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు నమస్తే తెలంగాణ, వెలుగు, ఆంధ్రజ్యోతి ఇలా రకరకాల దినపత్రికలు ఉన్నాయి. ఏ దినపత్రికలో ఏ వార్తలు ఉన్నాయి అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఏం వార్తలు ఉన్నాయి అనేది మనం మొదటిగా చూసుకున్నాం. ఇక ఫస్ట్ మనకి ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రధాన వార్తగా అంటే తేల్చినట్లేనా అంటూ ఇక్కడ గవర్నర్ తమిళసై అలాగే మంత్రి హరీష్ రావు ఇద్దరు కూడా ఇక్కడ మనకి ఒక తేల్చినట్లేనా అంటూ ఒక క్వశ్చన్ మార్క్ తోటి ఇక్కడ మనకు ఒక ప్రధాన హెడ్లైన్ అయితే ఇచ్చారు. ఇంకా మరొక వార్త మనం చూసినట్లయితే తెలంగాణలో మాత్రమే రాష్ట్ర పార్టీ ఉంటుంది అంటూ ఏపీలో రాష్ట్ర పార్టీ హోదాను రద్దు చేసిన ఈసీ అంటూ బీఆర్ఎస్ కు సంబంధించి కూడా మనకు ఒక ప్రధాన హెడ్లైన్ గా ఇచ్చారు. ఆ తర్వాత మరొక వార్త మనం చూసినట్లయితే పొంగిలేటి అలాగే జూపల్లిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వేటు వేసింది అనే విధంగా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా ఇద్దరిని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లుగా తెలుస్తుంది. సో దానికి సంబంధించి కూడా మనం మరొక వార్త చూసుకుందాం. అలాగే ధర్మపురి చాబిక్ గాయం అంటూ కూడా మనకి ఇక్కడ మరొక వార్త ఇచ్చారు. అలాగే ఇంకా భారత భూభాగాన్ని అంగుళం కూడా లాక్కోలేరు అంటూ ఇంకా చైనాకు సంబంధించిన కొన్ని విషయాలను కూడా ఇక్కడ మనకి ప్రస్తావించారు. సో అవి కూడా మనం డీటెయిల్ గా చూసుకుందాం. ఇక బండి సంజయ్ విషయానికి వచ్చేసరికి వరంగల్ సిపిపై పరువు నష్టం దావా వేస్తా అంటూ బండి సంజయ్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్ చూద్దాం. అలాగే హైదరాబాద్ భూములపై 1,00,00,000 కోట్లు దోచిండు అంటూ కూడా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా మరి టీఆర్ఎస్ పార్టీపై విరుచుకుపడినట్లుగా మనకు తెలుస్తుంది. సో మనం డీటెయిల్స్ చూద్దాం. ఇంకా డీటెయిల్స్ చూసినట్లయితే ఇంకా తేల్చినట్లేనా అనేది చూసుకున్నట్లయితే కీలక బిల్లులు కదా మళ్ళీ మొదటికే వచ్చింది అంటూ కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఆల్రెడీ 10 బిల్లులకు సంబంధించి ఇంతకు ముందు కూడా అనేక సార్లు వాగ్వాదాలు జరిగినప్పటికీ కూడా ఈ బిల్లులు ఎంతకీ కూడా తేల్చినట్లే ఉన్నా కూడా మళ్ళీ తేల్చినట్లుగానే ఇది క్రియేట్ అవుతూ మళ్ళీ మొదటి స్థాయికే ఇది వస్తూ ఉంది అనేది కూడా తెలుస్తుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ చూసి సుప్రీంకోర్టులో కూడా కేసు ఉన్న నేపథ్యంలోనే బిల్లులపై తేల్చేసిన గవర్నర్ తమిళసై అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దీనిని ఒక కొలిక్కి తీసుకురాలేదు అనే విధంగా మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ధోరణి ఉంది అన్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారు. సో అలాగే 3 బిల్లులకు మాత్రం ఓకే చెప్పినట్లుగా తెలుస్తుంది. ఇంకా 2ంటికి నో చెప్పినట్లుగా తెలుస్తుంది. 2 రాష్ట్రపతి పెండింగ్లోనే మరో 3 ఉన్నాయి. అలాగే సుప్రీంలో విచారణకు ముందే ఓకే చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ బిల్లులకు సంబంధించిన సమాచారం అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. అలాగే ఆ 3ంటి సంగతి మరి ఏంటి అన్నది బెంచ్ వివరించాలి అంటూ కూడా బెంచ్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇక పరపతిని తగ్గిస్తారా అంటూ కూడా తమిళసై కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఎందుకు ఇట్లా తేల్చినట్లుగా చేస్తూ పరపతిని తగ్గిస్తున్నారు అంటూ. అలాగే కామన్ అక్రూట్మెంట్ కూడా వదిలిపెట్టరా అంటూ కూడా గవర్నర్ తమిళసై కొంత అసహనం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తూ ఉన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇక అందుకే ఆ బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి వదిలేసినట్లుగా కూడా మరి గవర్నర్ చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా చూస్తే కామన్ బోర్డుతో పడాలన్న గవర్నర్ పట్టు ఉంది. అలాగే ఇంకా చూసినట్లయితే వర్కింగ్ పీసీగా కూడా పెట్టడం కూడా ఒక అనర్హతగా చూస్తూ ఉన్నారు అనేది ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చారు. దీనిని ఒక రచ్చ చేయాలనేటటువంటి అభ్యంతరంతో బిల్లులపైన కొన్ని అభ్యంతరాలు చెప్తూ ఉన్నారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గానే ఇచ్చారు. అయితే గవర్నర్ తమిళసై కూడా పరపతిని ఎందుకు తగ్గిస్తూ ఉన్నారు, ఎందుకు ఇంత దీనిని ఇష్యూ చేస్తూ ఉన్నారు అంటూ కూడా ఆవిడ కూడా కొంత అసహనాన్ని వ్యక్తం చేసినట్లుగా మరి పార్టీని ఉద్దేశించి కూడా మాట్లాడినట్లుగా తెలుస్తుంది. సో పెండింగ్లో ఉన్న బిల్లులన్నీ కూడా సుప్రీంకోర్టులోనే ఆల్రెడీ కేసుల నేపథ్యంలో కూడా చేశారు. బిల్లులపై ఆల్రెడీ ఇదంతా కూడా కొలిక్కి తేల్చేసినట్లుగా కూడా మనకి చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఇంకా మళ్ళీ తేల్చినట్లుగానే దీనిని వ్యవహరిస్తున్నారు అన్నట్లుగా బిల్లులకు సంబంధించి మాత్రం మనకి ఎక్కడ ఇచ్చారు. సో మరిన్ని డీటెయిల్స్ దీనికి సంబంధించి 13th పేజీలో మనం చూడొచ్చు అంటూ ఇచ్చారు. ఇక మంత్రి హరీష్ రావు విషయానికి వచ్చినట్లయితే ప్రగతికి గవర్నర్ మోకాలు అడ్డు పెడుతున్నారు అంటూ ఇక్కడ మరి హరీష్ రావు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా కోర్టులకు వెళ్ళిన బిల్లులు పాస్ చేస్తారా అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అలాగే 7 నెలలుగా సిఆర్జీ బిల్లులు కూడా ఇంతవరకు ప్రవేశపెట్టలేదు అంటూ కూడా ఇచ్చారు. అసలు ఏం జరుగుతుంది అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు రాష్ట్రపతి పరిశీలనకు పంపుతారా అంటూ కూడా మళ్ళీ గవర్నర్ మంత్రి హరీష్ రావు కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఈ బిల్లులకు సంబంధించి ఈరోజు మెయిన్గా మనకి ఒక ప్రధాన వార్తగా మనకి ఆంధ్రజ్యోతి దినపత్రికలో మాత్రం ఒక ప్రధాన హెడ్లైన్గా ఒక హాఫ్ పేజ్ అంతా కూడా మనకి ఇది ఇవ్వటం జరుగుతుంది. ఇంక ఇప్పుడు ఈ విషయాన్ని అంతా కూడా మళ్ళీ పరిశీలన చేయడానికి రాష్ట్రపతికి పంపడం ఇదంతా మళ్ళీ కొన్ని రోజులు గడవడం ఇదంతా పరిపాటు అయిపోతుంది అంటూ కూడా ఆయన కూడా మాట్లాడుతున్నారు. ఇంకా అలాగే విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయమా అంటూ కూడా మరి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు.
మంత్రి హరీష్ రావు. ఇక తమిళసై తీరుపై మంత్రి హరీష్ రావు కూడా కాస్త ధ్వజమెత్తినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే పార్టీ కార్యకర్తల నుంచి పార్టీ నుంచి కూడా వ్యతిరేకత కొంత ఉన్నప్పటికీ కూడా మంత్రి హరీష్ రావు అయితే ఇప్పటి వరకు స్పందించలే. కానీ ఇప్పుడు కొన్ని విషయాల్లో మాత్రం మంత్రి హరీష్ రావు కూడా గవర్నర్ పై కాస్త ధ్వజమెత్తుతున్నట్లుగా అంటే ఫైర్ అయ్యి మాట్లాడుతూ ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. కొన్ని విషయాలని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు అన్నట్లుగా కూడా. సో దానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కూడా మనం 13th పేజ్లో అయితే చూడొచ్చు. అలాగే ఇక పరిధి దాటిన గవర్నర్ అంటూ గవర్నర్పై కూడా కొన్ని విషయాలు ఇక్కడ మనకి ఇచ్చారు. బిల్లుల ఆమోదానికి నిర్దిష్ట గడువు ఉండాలి కదా అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఇక రాష్ట్రపతికి తమిళనాడు అసెంబ్లీకి విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తుంది. తమిళనాట ఆన్లైన్ జూదం నిషేధించారు. అలాగే ఇంకా హడావుడి బిల్లుకు గవర్నర్ ఆమోదం చెప్పారు. అసెంబ్లీ తీర్మానం సుప్రీం విచారణతోనే జరగాలి కదా అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కూడా మనం 2nd పేజ్లో చూడొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా గవర్నర్పై మాత్రం ఇంకా బిల్లులకు సంబంధించి ప్రతిసారి ఏదో ఒక వాదన అయితే ఈ బిల్లులకు సంబంధించి మాత్రం ఈ 10 బిల్లులకి ఏదైతే ఉన్నాయి ఈ బిల్లులకు సంబంధించి మాత్రం ఇటు సర్కారు అటు మంత్రులు అందరూ కూడా కాస్త ఫైర్ అవుతున్నట్లుగా మాత్రం తెలుస్తూ ఉంది. మరి గవర్నర్ కూడా ఎందుకు ఈ విషయంలో లేట్ చేస్తున్నారని చూసినట్లయితే ఆల్రెడీ తేల్చేశాను, కొన్ని కారణాల వల్ల ఈ విధంగా జరుగుతుంది అంటూ కూడా గవర్నర్ కూడా చెప్పడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఇద్దరి మధ్యలో మాత్రం సఖ్యత అనేది మాత్రం ఎక్కడ కూడా కుదరట్లేదు అనేది మాత్రం మనకి తెలుస్తుంది. సో మరొక వార్త మనం చూసినట్లయితే మరొక వార్త మనం చూసినట్లయితే ఇక ధర్మపురి చాబీ గాయబ్ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక స్ట్రాంగ్ రూమ్ 3 గదుల్లోని 2 తాళం చెవులు మిస్ అయినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఆ యొక్క ఎన్నికల నేపథ్యంలో అక్కడ లెక్కించాల్సిన ఓట్ల పరిధి ఉంటుంది. ఆ యొక్క రూమ్కి స్ట్రాంగ్ రూమ్ తాళాలు ఎంతో భద్రంగా భద్రపరచాల్సినటువంటి ఆ తాళం చెవులు ఎలా పోతాయి అంటూ కూడా అధికారులు ఇప్పటికే అవి పగలగొట్టేందుకు కూడా అధికారులు యత్నం చేశారు. ఆ యొక్క తాళాలు కానీ పగలగొట్టడానికి కూడా కొంతమంది నిరాకరించినట్లుగా తెలుస్తుంది అధికారులు. అలాగే గదుల్లో ధర్మపురి అసెంబ్లీ ఎన్నికల ఈవీఎంలు ఉన్నాయి అంటూ ఇచ్చారు. కౌంటింగ్కు అవకతవకలపైనే హైకోర్టులో పిటిషన్తోనే ఈ విధమైనటువంటి చర్యలు కొనసాగిస్తూ ఉన్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక 4 ఏళ్ల క్రితం ఇక్కడ భద్రపరిచిన అధికారులు అలాగే కొప్పుల కుట్ర ఇదంతా అంటూ కూడా కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ కుమార్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇంకా భారత భూభాగాన్ని అంగుళం కూడా లాక్కోలేరు అంటూ చైనాకు కేంద్ర హోంమంత్రి షా స్పష్టీకరణ అంటూ ఇచ్చారు. ఇప్పటికే చైనా మరి మన భారత భూభాగాన్ని ఆక్రమించుకునే క్రమంలోనే ఎన్నో అవకతవకలకు ఎన్నో ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఉన్న నేపథ్యంలోనే కాని విషయం అమిత్ షా ఒక్కటే చెప్తూ ఉన్నారు, భారత భూభాగాన్ని 1 ఇంచు కూడా అంగుళం కూడా మీరు తీసుకోలేరు. ఆ విధంగా ఇక్కడ మరి కట్టుదిట్టమైన చర్యలు కొనసాగిస్తూ ఉన్నామంటూ కూడా చైనాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక డ్రాగన్ అభ్యంతరాల నడుమ అరుణాచల్ ప్రదేశ్లో కూడా 2 రోజుల పర్యటన చేసిన నేపథ్యంలోనే ఈ యొక్క మాట మంది జరిగింది అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చేశారు. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మాత్రం మనం 2nd పేజీలో చూడొచ్చు. మొత్తంగా అయితే భారత భూభాగాన్ని ఏ మాత్రం కూడా అంగుళం కూడా చైనా తీసుకోలేదు అనేది మాత్రం క్లియర్గా స్పష్టం చేశారు షా అనేది మనకి ఎక్కడ ఇచ్చారు. ఇక సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇంకా చూస్తే ఇక తెలంగాణలో మాత్రమే రాష్ట్ర పార్టీ అంటూ ఏపీలో రాష్ట్ర పార్టీ హోదాను రద్దు చేసిన ఈసీ అంటూ కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇక పలుమార్లు నోటిఫికేషన్లు కూడా ఇచ్చాము, నోటీసులు ఇచ్చినా కూడా స్పందించలేదు. 2024 ఎన్నికలు కొనసాగించాలని లేఖ ఇచ్చింది అంటూ కూడా ఇచ్చారు. నిబంధనల మేరకే రద్దు చేశామంటూ కూడా ఈసీ కూడా కొన్ని ప్రకటనలు విడుదల చేసినట్లుగా తెలుస్తుంది. ఇంకా సిపిఐ జాతీయ పార్టీ హోదా గల్లంతైనట్లుగా తెలుస్తుంది. అలాగే కొన్ని కారణాల వల్లనే ఈ విధమైనటువంటి రద్దు చేయడం తెలంగాణలో మాత్రమే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కొనసాగాల్సి ఉంటుంది తప్ప ఏపీలో మాత్రం అర్హత లేదు, అక్కడ కొనసాగడానికి వీల్లేదు అన్నట్లుగా ఈసీ తేల్చి చెప్పినట్లుగా మనకి ఇక్కడ ఇచ్చేశారు. ఇంకా ఆప్ ఇక జాతీయ పార్టీగా ఉండబోతుంది అనేది కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇక ఢిల్లీ, పంజాబ్, గుజరాత్, గోవా రాష్ట్రాల్లో యాప్కు నిర్దేశిత ఓట్లు లభించాయి కాబట్టి హోదాతో బాధ్యత పెరిగిందన్న కేజ్రీవాల్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అంటే ఏ పార్టీ అయినా ఎక్కడైనా మరి మనకి అక్కడ కొనసాగాలి అంటే కొన్ని అర్హతలు ఉంటాయి. ఆ అర్హతలు మాత్రం ఇప్పుడు మనకి ఆప్కి మాత్రమే వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇంకా ఏపీలో రాష్ట్ర పార్టీ కొనసాగలేని పరిస్థితి ఉంది అక్కడ అనేది మాత్రం మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇంకా మరొక వార్త మనం చూసినట్లయితే పొంగిలేటి జూపల్లిపై వేటు వేశారు అనేది మనకి ఇక్కడ సంచలనమైన వార్త అనుకోవచ్చు. ఇది ఇంకా బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసిన అధినాయకత్వం అంటూ కూడా ఇచ్చారు. ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటు పొంగిలేటి కావచ్చు అటు జూపల్లి కావచ్చు, ఇద్దరు కూడా ఒకటే దగ్గర సమావేశమై కొన్ని వందల మంది కార్యకర్తల మధ్యలో కూడా పార్టీని ఉద్దేశించి
సంబంధించి సీఎం కేసీఆర్ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కొన్ని అభండాలు వేస్తూ మాట్లాడుతున్నటువంటి ఈ నేపథ్యంలోనే వారిద్దరిని కూడా అప్పటికి కూడా అంతకుముందు ఎన్నో చోట్ల మరి మీటింగ్స్ జరిగిన, బహిరంగ సభలు జరిగినప్పటికీ పార్టీని కించపరుస్తూ మాట్లాడినప్పటికీ కూడా పార్టీ సహిస్తూనే వచ్చింది. సీఎం కేసీఆర్ మంచివాడు కాదు, సీఎం కేసీఆర్కి పాలన చేత కాదు, సీఎం కేసీఆర్ ఏది చేయలేదు అంటూ చెప్పినప్పటికీ కూడా కొన్నిసార్లు సహించినప్పటికీ కూడా ఈసారి ఇద్దరు కూడా ఒకే దగ్గర మమేకమై ఇద్దరు కూడా పార్టీని విమర్శించడం వల్ల ఇద్దరిని కూడా సస్పెండ్ చేసినట్లు, పార్టీ నుంచి పక్కకు వైదొలిగించినట్లుగా తెలుస్తోంది అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక పొంగిలేటికి జూపల్లికి వేటు పడింది అనేది మాత్రం మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక పార్టీపై ప్రభుత్వం విమర్శలు చేసినందుకే ఈ విషయాన్ని వెల్లడించారు అనేది కూడా మనకు తెలుస్తుంది. ఆత్మీయ సమ్మేళనాలతో శ్రీనివాసరెడ్డి అలాగే ధిక్కార స్వరం వినిపించారు పార్టీకి సంబంధించి శ్రీనివాసరెడ్డి అనేది కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. అలాగే పార్టీలో సొంత వర్గాన్ని ప్రోత్సహించని కృష్ణారావు అంటూ కూడా మనకి ఇక్కడ జూపల్లి కృష్ణారావు కూడా సొంత పార్టీలో ఉంటూ కూడా పార్టీని ప్రోత్సహించాల్సిన వాళ్ళు పార్టీని కించపరుస్తూ మాట్లాడుతూ ఉన్నారు. అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో సహించినప్పటికీ కూడా ఇంకా సహించలేని పరిస్థితుల్లో మాత్రమే వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. అలాగే ఇంకా పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినా కూడా వేచి చూసిన పార్టీ, అలాగే ఇద్దరు కలవడాన్ని తీవ్రంగా పరిగణించిన అధిష్టానం అంటూ కూడా పార్టీకి వ్యతిరేకంగా ఎన్నో కార్యకలాపాలు చేశారు. ఎన్నో చేసినప్పటికీ కూడా పార్టీ చూసి చూడనట్లుగా వెళ్తూ ఉంది. కానీ ఇప్పుడు ఇద్దరు ఒకే దగ్గర కలవడాన్ని కూడా పార్టీ పరిగణలోకి తీసుకొని నిరసించినందుకు మాత్రమే ఈ విధమైనటువంటి అధిష్టానం ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంది. అలాగే ఇక జూపల్లి ఇంట్లో వైఎస్ఆర్ ఫోటో అంటూ నిరంజన్ రెడ్డి కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ఇక కేసీఆర్ను నమ్మి మోసపోయాను అంటూ చెప్తూ ఉన్నారు. వీళ్ళు ఇక భవిష్యత్తు కార్యాచరణపై త్వరలో ప్రకటన అంటూ పొంగిలేటి కూడా చెప్తున్నారు. ఇన్ని రోజులు కేసీఆర్ని నమ్మి, కేసీఆర్తో ఉండి, కేసీఆర్ని చూస్తూ, కేసీఆర్తోనే తిరుగుతూ, కేసీఆర్ ఆధీనంలో ఉంటూ మోసపోయాము కాబట్టి ఇంకా నా నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది మాత్రం త్వరలోనే వివరిస్తాను అంటూ కూడా ఆయన మనకి చెప్పడం జరుగుతుంది. సో మొత్తంగా అయితే వీళ్ళిద్దరిని కూడా జూపల్లిని, ఇటు పొంగిలేటి ఇద్దరిని కూడా పార్టీ నుండి సస్పెండ్ చేశారు. సో వాళ్ళ తదుపరి నిర్ణయాన్ని మాత్రం త్వరలోనే వివరిస్తామంటూ కూడా చెప్పడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ 12th పేజీలో మనం చూడొచ్చు. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇంకా జిఎస్పిఎస్సికి సంబంధించి లీకేజ్ కేసుకు సంబంధించి రంగంలోకి ఈడీ అధికారులు దిగారు అనేది మనకి ఇప్పటికే అర్థమవుతుంది. ప్రవీణ్ రాజశేఖర్ విచారణకు అనుమతించాలంటూ కోర్టులో కొన్ని పిటిషన్లు దాఖలు చేశారు. అలాగే శంకరలక్ష్మి, సత్యనారాయణకు కూడా నోటీసులు జారీ చేశారు. రేపు ఎల్లుండి విచారణకు పిలుపునిచ్చే అవకాశం ఉండొచ్చు వీళ్ళందరినీ కూడా అంటూ కూడా జిఎస్పిఎస్సి పేపర్ లీకేజీకి సంబంధించి ఈడీ అధికారులు కొన్ని నోటీసులు జారీ చేసి వాళ్ళని విచారించనున్నారు అనేది అయితే 2 రోజుల్లో తెలుస్తుంది. అది అనేది కూడా తెలుస్తుంది. వీళ్ళ నుంచి ఇంకా ఈ పేపర్ ఎక్కడెక్కడ వరకు వెళ్ళింది, ఈ యొక్క విషయం ఎట్టెటు తిరుగుతూ ఉంది, ఎక్కడెక్కడ వరకు ఈ పేపర్ లీకేజ్ ఘటన చోటు చేసుకుంది అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఇంకా ఎంతవరకు దీంట్లో ఇప్పటికీ అరెస్ట్కి సంఖ్య చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన అరెస్ట్ సంఖ్య 17కు చేరింది. ఇంకా ఏమైనా పెరిగే ఛాన్సెస్ ఉండొచ్చు ఒకవేళ అంటూ ఈడీ అధికారులు కూడా మరి కొంత ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ తదుపరి నిర్ణయం వెల్లడిస్తారు. ఒక 2 రోజుల్లో మాత్రం వారిని ఎంక్వైరీ చేసిన తర్వాత విచారణ అనంతరం మరి తదుపరి విషయాన్ని కూడా మనకి వెల్లడిస్తారు. సో మరొక వార్త మనం చూద్దాం. ఇక వరంగల్ సిపిపై పరువు నష్టం దావా వేస్తా అంటూ ఆయన అక్రమాస్తుల చిట్టా తీస్తున్నామంటూ కూడా ఇక్కడ బండి సంజయ్ ఫైర్ అవుతున్నారు. సో చూద్దాం. ఇంకా దర్యాప్తునకు సహకరించట్లే అంటూ కీలక ఆధారమైన ఫోన్ను బండి ఇవ్వట్లేదు అంటూ కూడా ఇచ్చారు. ఆయన బెయిల్ రద్దుకు పిటిషన్ చేస్తామంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే హైకోర్టులో అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. దేశంలోని రిచెస్ట్ సీఎం కేసీఆర్ అంటూ కూడా కొన్ని వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఇంకా అందుకే ఇతర రాష్ట్రాల ఎన్నికల ఖర్చును కూడా భరిస్తారంటున్నారు అంటూ ఈటెలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈటెల దేశంలోనే ఒక రిచెస్ట్ సీఎం ఎవరైనా ఉన్నారు అంటే అది సీఎం కేసీఆర్ మాత్రమే అంటూ కూడా ఈటెల రాజేందర్ కూడా మాట్లాడుతున్నారు. అలాగే బండి సంజయ్పై వేసిన అనవసరమైనటువంటి ఆ కేసును కూడా వాపస్ తీసుకోవాలి అన్నట్లుగా కూడా చెప్తూ ఉన్నారు. ఇక దర్యాప్తునకు సహకరించట్లేదని కొంతమంది చెప్తున్నారు. కానీ సహకరిస్తూ ఉన్నాం, అన్ని కావాలని కుట్ర చేస్తూ ఉన్నారు అంటూ కూడా ఇటు ప్రతిపక్ష పార్టీలు, అధికార పార్టీలు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే ఇక దమ్ముంటే ఆయన కాకి డ్రెస్పై ప్రమాణం చెయ్యాలి, ఆయన అక్రమాస్తుల చిట్టా తీస్తున్నాను అంటూ వరంగల్ సిపిపై పరువు నష్టం దావా వేశాను అంటూ కూడా మరి బండి సంజయ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన నిజంగా నిజాయితీ పరుడైతే ఆయన కాకి డ్రెస్పై కూడా ప్రమాణం చేయాలి అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నారు. అలాగే పోలీసులు స్పీకర్ ఆఫీసులను మిస్గైడ్ చేశారు అంటూ కూడా ఇచ్చారు. పోలీసులు అలాగే స్పీకరు కొంత మిస్గైడ్ కూడా చేశారు అనేది కూడా ఆయన వివరించారు. ఇక అలాగే
నాడు రేవంత్, ఇప్పుడు నేను కేసీఆర్ బాధితులం అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే సీఎంకు మానవ సంబంధాల విలువలు తెలియదు కాబట్టి విద్యార్థులని లేదు, ఎవరని లేకుండా ఇష్టానుసారంగా పాలన కొనసాగిస్తున్నాడు అంటూ కూడా మరి బండి సంజయ్ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని అయితే మనకి ఇక్కడ క్లియర్గానే మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అయితే మనం థర్డ్ పేజ్లో చూడొచ్చు. మొత్తంగా అయితే బండి సంజయ్ చెప్తున్నారు వరంగల్ సిపిపై పరువు నష్టం దావా వేస్తా అంటున్నారు. ఇటు ఈటెల రాజేందర్ మాత్రం ఇంకా అసలు రిచెస్ట్ సీఎం కేసీఆర్ కాబట్టి దానికైనా ఆయన తెగించి ఉన్నారు అంటూ ఇటు ఈటెల రాజేందర్ కూడా మాట్లాడుతున్నారు. సో అన్నిటికీ కూడా సహకరించట్లేదు అంటూ అటు సిపి కూడా మాట్లాడుతూ ఉన్నారు బండి సంజయ్. సో అన్ని ఇంకా పూర్తి డీటెయిల్స్ మాత్రం మనం థర్డ్ పేజ్లో చూడొచ్చు అంటూ ఇచ్చారు. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇంకా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి విషయానికి వచ్చినట్లయితే హైదరాబాద్ భూములపై 1,00,00,000 కోట్లు దోచిండు అంటూ కూడా ఇచ్చారు. ఆ డబ్బుతో జాతీయ రాజకీయాలకు ఎరవేస్తున్నాడు అని సీఎం కేసీఆర్ అంటూ ఇచ్చారు. ఇక కేసీఆర్ మోడల్ రాజకీయం దేశానికే డేంజర్ అంటూ కూడా చెప్తున్నట్టుగా రేవంత్ రెడ్డి చెప్తుంది. ఏంటంటే 1,00,00,000 కోట్లు దోచిండు హైదరాబాద్ భూములపై కేసీఆర్, మళ్ళీ ఆ దోచిన డబ్బులతోటి ఇతర రాష్ట్రాలను కూడా చూసుకుంటాను, ఇతర రాజకీయాలు కూడా ఎరవేస్తూ ఉన్నాడు అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఇంకా కేసీఆర్ మోడలు రాజకీయానికి ఒక డేంజరు అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. అలాగే రాజకీయాల నుంచి ఆర్థిక నేరగాళ్లను ఏరి పారేయాలి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా చూస్తే దర్యాప్తు సంస్థలన్నింటికీ ఫిర్యాదు చేస్తామంటూ కూడా ఎన్నో కేసులు ఉన్నప్పటికీ కూడా పార్థసారథి పెద్దల సభకా అంటూ కూడా ఇచ్చారు, క్వశ్చన్ చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి. అలాగే నేతల అవినీతిపై కూడా విచారణ జరపాలి అంటూ గవర్నర్ను కోరతాము అంటూ కూడా రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇక విలేకరుల సమావేశంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంకా అనేక విషయాలను షేర్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా అలాగే సీఎం కేసీఆర్ను ఉద్దేశించి కూడా అనేక విషయాలు ఇక్కడ మాట్లాడినట్లుగా తెలుసు. అంటే భూ కబ్జాలు ఎన్ని లక్షల కోట్లు దోచారు ఏంటి అనే దానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడినట్లుగా తెలుస్తుంది. సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే వెలుగు దినపత్రిక చూద్దాం. వెలుగు దినపత్రిక చూసినట్లయితే వెలుగులో మనకి ప్రధానంగా అంటే మెయిన్ ఇంకా టీఎంసీ అండ్ అలాగే ఎన్సీపీ సిపిఐకి జాతీయ పార్టీ హోదా రద్దు చేసినట్లుగా తెలుసు అంటూ ఇచ్చారు మనకి. ఇక ఆప్కు మాత్రం నేషనల్ స్టేటస్ అనేది మనకి క్లియర్గా ఫస్ట్ ప్రధాన వార్తగా ఇక్కడ మనకి ఇచ్చారు. ఏపీలో బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ హోదా క్యాన్సిల్ అంటూ ఇచ్చారు. తెలంగాణలో స్టేట్ పార్టీగానే గుర్తింపు పొందుతుంది అంటూ కూడా ఇచ్చారు. ఆల్రెడీ ఉత్తర్వులు జారీ చేసిన ఈసీ అధికారులు అంటూ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే ఏ పార్టీ కొనసాగుతుంది, ఏ పార్టీని రద్దు చేశారు అనేది మనకి వెలుగు దినపత్రికలో ఫస్ట్ ప్రధానంగా ఇచ్చినట్లుగా మనం చూడొచ్చు. ఇంకా ఈసారి వానలు తక్కువగానే ఉంటాయి అంటూ ఒక వార్త అయితే మనకి ఇచ్చారు. ఇక సాధారణం కంటే కూడా తక్కువ వర్షపాతం ఉండొచ్చు అంటూ కూడా మనకి వాతావరణ శాఖ కొంత వెల్లడించినట్లుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనం వాతావరణ శాఖకు సంబంధించి డీటెయిల్స్ మాత్రం 5th పేజ్లో చూడొచ్చు. మొత్తంగా అయితే లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈసారి కాస్త వానలు తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అనేది మాత్రం క్లియర్గా మనకి వివరించారు. అలాగే వద్దన్న కూడా నీళ్లే దిక్కు అంటూ మనకి ఇక్కడ మరొక వార్త అయితే కనిపిస్తుంది. గండిపేట హిమాయత్ సాగర్ నుంచి సిటీకి తాగునీళ్లు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఎండలు మండుతున్న కొద్దీ పెరుగుతున్న వాడకం. గతంలో జలాశయాల నీళ్లు అక్కర్లేదన్న సీఎం కేసీఆర్, కానీ పోయినసారి వర్షపు నీళ్లున్న మూసి పాలైపోయినాయి. కానీ ఈసారి మాత్రం అట్లా కాకుండా ఇప్పుడు ఈ 2 చెరువులకు నీళ్ల వాడకంతో తగ్గుతున్న ఖర్చు కూడా కొంతమేర అంటూ మనకి క్లియర్గా ఇచ్చేసారు. అంటే వద్దన్న కూడా ఈ నీళ్ళ దిక్కు అవుతూ ఉన్నాయి. ఇక గండిపేట కావచ్చు, హిమాయత్ సాగర్ కావచ్చు, అన్నిటికీ కూడా సిటీకి తాగునీళ్ళు ఇవి 2 కలవడం వల్లనే వస్తున్నాయి అనేది మనకి క్లియర్గా ఇచ్చారు. సో దీనికి సంబంధించి కూడా మన డీటెయిల్స్ మాత్రం మనం 5th పేజ్లో చూడొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా కొంత వాడకం మాత్రం ఈ 2 నీళ్ల వాడకంతో తగ్గుతున్నటువంటి ఖర్చు కూడా అంటూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వడం జరుగుతుంది. సో మరొక వార్త చూసి ఇక కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లు రాష్ట్రపతి పరిశీలనకు పంపిన గవర్నర్ తమిళిసై అంటూ మనకి బిల్లులకు సంబంధించి ఇంతకుముందు పేపర్లో కూడా మనం మెయిన్ అంటే ప్రధాన వార్తగా చూసుకున్నాం. సో మనకి వెలుగు దినపత్రికలు కూడా ఇచ్చారు. ఇక కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లును మాత్రం ఇప్పుడు గవర్నర్ పంపించారు ఆల్రెడీ రాష్ట్రపతి పరిశీలనకు అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే మోటార్ వాహనాల పన్ను కూడా వ్యవసాయ వర్సిటీ మున్సిపాలిటీల సవరణ బిల్లులకు ఆమోదం తెలిపినట్లుగా తెలుస్తుంది. అలాగే ఇంకా చూసినట్లయితే అజ్మాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా కూడా పంచాయతీ రాజ్ చట్టపరం బిల్లులకు ఆ పార్టీ అధిష్టానం మేరకు చేశాము అంటూ కూడా డిపార్ట్మెంట్కు పంపించామంటూ కూడా ఇచ్చారు. అలాగే గవర్నర్ వద్దే ప్రైవేటు వర్సిటీల ఏర్పాటు కూడా చేస్తూ ఉన్నామంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక మున్సిపాలిటీల్లో అవిశ్వాస బిల్లులు కూడా కొన్ని ఉన్నాయి అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అంటే క్లియర్గా మాత్రం మనకి ఒక స్మాల్ హెడ్లైన్స్గా మాత్రం ప్రస్తావించారు మనకి మెయిన్ పేపర్లో. ఇంకా మిగతా డీటెయిల్స్ అన్ని కూడా 2nd పేజ్లో చూడొచ్చు అంటూ మనకి గవర్నర్ ఈ యొక్క కామన్ రిక్రూట్మెంట్ బోర్డ్ బిల్స్కి సంబంధించి ఇవ్వటం జరుగుతుంది. సో మరొక వార్త మనం చూసినట్లయితే
కేసీఆర్ పాలనలో నష్టపోయినోళ్లను ఒకే వేదిక పైకి తెస్తామంటూ జూపల్లి పొంగిలేటి కొన్ని ప్రకటనలు చేశారు. ఇక ఇద్దరిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన బీఆర్ఎస్ పార్టీ అనేది మనకు ఒక పెద్ద హెడ్లైన్గా మాత్రం మనకి వెలుగు దినపత్రికలు ఇచ్చారు. సో అందరినీ ఏకం చేస్తామంటూ కూడా వాళ్ళు పొంగిలేటి ఇటు జూపల్లి ఇద్దరు కూడా మాట్లాడటం జరుగుతుంది. ఎవరెవరైతే కేసీఆర్ పాలనలో నష్టపోయారో చిన్న నుంచి పెద్ద వరకు అందరినీ కూడా ఒక్క తాటిపైకి తీసుకొస్తామంటూ కూడా ఒకే వేదికపై తీసుకొస్తామంటూ కూడా వీళ్ళిద్దరు కూడా కొంత సవాల్ విసిరినట్లుగా తెలుస్తుంది. ఇక అందరినీ ఏకం చేస్తాం ఖచ్చితంగా అంటూ వాళ్ళు కంకణం కట్టుకొని కూర్చున్నారు అన్నట్లుగా చెప్తూ ఉన్నారు. ఇంకా ఎందుకు సస్పెండ్ చేశారో చెప్పే ధైర్యం ఉందా అంటూ జూపల్లి కూడా క్వశ్చన్ చేస్తున్నారు. అసలు పార్టీ నుంచి మమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేశారు, ఏమైనా చెప్పగలరా, అంత దమ్ము మీకుందా అంటూ పార్టీని కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి వెలుగు దినపత్రికలు ఇచ్చారు. అలాగే పంజరం నుంచి పక్షి బయటకు వచ్చినట్టుగా ఉందని కామెంట్ కూడా చేశారు ఆయన అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఒక పంజరాన్ని బంధిస్తే ఎలా ఉంటుందో నేను బీఆర్ఎస్లో ఉన్నంత వరకు అలా ఉన్నా, ఒక పంజరాన్ని విడుదల చేసినప్పుడు ఏ విధంగా స్వేచ్ఛగా తిరుగుతుందో ఆ విధంగా ఇప్పుడు నేను తిరగలుగుతున్నాను, ఆ విధంగా నేను ఉన్నాను అంటూ కూడా ఆయన చెప్తూ కామెంట్ కూడా చేసినట్లుగా తెలుస్తుంది. మనకి వెలుగు దినపత్రికలు ఇచ్చారు. అలాగే ఇంకా నన్ను సస్పెండ్ చేసినందుకు 100 రోజులకు ధైర్యం వచ్చిందా అంటూ పొంగిలేటి. నన్ను సస్పెండ్ చేసేందుకు 100 రోజులు అంటే ఇన్ని రోజులకు ధైర్యం వచ్చిందా, ఇప్పటి వరకు ధైర్యం రాలేదా అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. ఇంకా అలాగే రావణాసుడికి కబంధ హస్తాల నుంచి విముక్తి కలిగిందా అని చెప్పి కూడా కొంత వ్యాఖ్య చేసినట్లుగా ఆయన తెలుస్తుంది. ఇంకా అలాగే జూపల్లి పొంగిలేటిది బ్లాక్మెయిల్ రాజకీయం అంటూ మరికొందరు మాట్లాడుతున్నారు. ఇంకా అన్ని ఆలోచించిన తర్వాతే వేటు అంటూ మంత్రి నిరంజన్ రెడ్డి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. వీళ్ళిద్దరిది కూడా బ్లాక్మెయిల్ లిస్ట్ ఉంటుంది తప్ప వీళ్ళిద్దరిది ఏది కూడా యథార్థంగా ఉండదు అంటూ కూడా అన్ని ఆలోచించి వీళ్ళిద్దరిని సస్పెండ్ చేయడం జరిగింది అంటూ కూడా మంత్రి నిరంజన్ రెడ్డి కూడా చెప్పడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ని మనం సెకండ్ పేజ్లో చూడొచ్చు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో మరొక వార్త మనం చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ. ఇంకా 10th మ్యాథ్స్ పేపర్లో మార్కులు కలపట్లే అంటూ మనకు ఒక వార్త 10th క్లాస్కి సంబంధించి ఇచ్చారు. తెలుగు, బయాలజీ, ఇంగ్లీష్లో ఒక్కో మార్కు యాడ్ చేస్తారు. అలాగే ఇంకా ఎస్ఎస్సి బోర్డుకు సబ్జెక్టుల ఎక్స్పర్ట్స్ కమిటీ రిపోర్ట్ కూడా వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇంకా మ్యాథ్స్ ప్రశ్న పత్రంలో తప్పులు లేవని ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే 10th మ్యాథ్స్ పేపర్లో కొన్ని మిస్టేక్స్ వచ్చిన నేపథ్యంలో మార్క్స్ కలుపుతారు అన్నారు, కానీ అది కరెక్ట్గానే వచ్చింది కాబట్టి దానిలో మాత్రం మార్కులు కలిపేది ఏమీ లేదు అంటూ ఎస్ఎస్సి బోర్డుకు సంబంధించిన అధికారులు వెల్లడించడం జరుగుతుంది. అలాగే ఇంకా మనం చూసినట్లయితే ఈ ప్రశ్న కొన్ని అంటే తెలుగు, బయాలజీ, ఇంగ్లీష్లో మాత్రం ఒక్కో మార్క్ యాడ్ చేశారు. ఎందుకంటే దాంట్లో కొంత మిస్టేక్ ఉన్న నేపథ్యంలోనే వాటిలో మాత్రం ఒక్కొక్క మార్కు కంపల్సరీ యాడ్ చేస్తారు అనేది మాత్రం మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మరొక వార్త మనం చూద్దాం. ఇక నేడు హైకోర్టుకు సిట్ రిపోర్టు అంటూ టీఎస్పీఎస్సీ పేపర్కి సంబంధించి లీకేజీకి సంబంధించిన నేడు హైకోర్టుకు సిట్ రిపోర్ట్లు పంపనుంది అనేది మనకు అర్థమవుతుంది. ఇంకా అలాగే స్టీల్ కవర్లో అందజేయనున్నటువంటి అధికారులు అరెస్టులు, విచారణ అంశాల ప్రస్తావన కూడా జరుగుతుంది అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. అలాగే చైర్మన్, సెక్రటరీ ఎంక్వైరీల రిపోర్టు జత చేసినట్లుగా తెలుస్తుంది, దానికి సంబంధించి కూడా అంటూ ఇచ్చారు. ఇంకా అలాగే ఇక ఇయాల్టి నుంచి వడ్ల కొనుగోళ్లు ఉంటాయి అంటూ 7,100 సెంటర్ల ద్వారా యాసంగి ధాన్యం సేకరణ జరుగుతూ ఉంది అంటూ ఇప్పటికే కొన్ని వేల వరకు కూడా కేంద్రాలు కొనుగోలు, వడ్ల కొనుగోలు కేంద్రాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయమని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. యాసంగి ధాన్యం కొనుగోలు సేకరణ నేటి నుంచే జరుగుతుంది అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. ఇంకా పెండింగ్లో ఉన్న సీఎంఆర్ ఈ నెల 30లోగా ఇవ్వాల్సిందే అంటూ కూడా మనకి ఫండ్స్ ఏవైతే ఉంటే అవి కూడా ఇవ్వాల్సింది అంటూ కూడా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే పాత వడ్లు మిల్లింగ్కు ఇస్తామంటూ కూడా చెప్తున్నారు. ఇక వడ్ల సేకరణపై అధికారులతో మంత్రుల సమీక్ష కూడా జరపనున్నారు. ఈ విషయంపై అనేది కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. సో మరొక వార్త మనం చూసినట్లయితే ధర్మపురి ఎన్నికల స్ట్రాంగ్ రూమ్ కి గాయం అంటూ హైకోర్టు ఉత్తర్వుల అమలులో టెస్ట్ నెలకొంది అంటూ కూడా తెలుస్తుంది. అయితే ఆ యొక్క తాళం చెవి ఎన్నికలకు సంబంధించినటువంటి ఆ స్ట్రాంగ్ రూమ్ తాళాలు అధికారుల తీరుపై కూడా కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ కొంత ఫైట్ చేస్తూ ఉన్నారు అనేది కూడా అర్థమవుతుంది. కోర్టుకు నివేదిస్తాను అంటూ కూడా కలెక్టర్ స్మిత్ భాష కూడా నివేదించినట్లుగా తెలుస్తుంది. సో ఆ యొక్క తాళాలు ఎంతో భద్రంగా ఉంచాల్సినటువంటి అటువంటి తాళాలు ఎలా పోతాయి అంటూ కూడా కొంత క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సెకండ్ పేజ్లో మనం చూడొచ్చు. ఆల్రెడీ అన్ని పేజెస్లో కూడా అన్ని పేపర్స్లో కూడా మనకి ధర్మపురి ఎన్నికల స్ట్రాంగ్ రూమ్ తాళాలు పోయినవి అనే దానికి సంబంధించి మనకు ఆల్రెడీ ఇచ్చారు.
సో మరొక వార్త మనం చూసినట్లయితే కేసీఆర్వి అన్ని మనీ సంబంధాలే అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. కేసీఆర్ ఏదైనా సంబంధం పెట్టుకున్నారంటే ఖచ్చితంగా అన్ని కూడా మనీకి సంబంధించిన సంబంధాలే ఉంటాయి తప్ప ఎక్కడ కూడా ఆయన వృధాగా కానీ వేస్ట్గా కానీ ఎవరితో కానీ ఎవరికైనా మేలు జరిగే విధంగా కానీ ఆయన సంబంధాలు పెట్టుకోరు. ఆయన మాట్లాడారంటే అక్కడ రూపాయి డబ్బులు వస్తుంది అంటే మాత్రమే ఆయన మాట్లాడతారు అన్నట్లుగా బండి సంజయ్ వ్యాఖ్యానిస్తున్నారు. అలాగే ఇంకా చూస్తే ఆయనకు బలగం సినిమా చూపెట్టాలే అంటూ సంజయ్ కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇలాంటి అసలు మనీ సంబంధాలు తప్ప మనుషులతో సంబంధాలు లేవు కేసీఆర్ కాబట్టి ఖచ్చితంగా ఆయనకు ఒక బలగం సినిమా ఉంది కదా, అది అందరూ చూసి ఎక్కడ లేని వాళ్ళందరూ కూడా అందరూ కూడా ఒక్కటిగా కలిసిమెలిసి ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు కదా, ఆ సినిమా చూపిస్తేనన్నా కేసీఆర్ కొంచెం మారతారేమో అన్నట్లుగా ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నారు. అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కొంటాడట అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు బండి సంజయ్. అలాగే ఇంకా రాష్ట్రంలో ఓపెన్ చేస్తానన్న ఫ్యాక్టరీల సంగతి ఏమైంది అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. నువ్వు స్టీల్ ప్లాంట్ కొన్ని దాకా పోతున్నావు కానీ అసలు రాష్ట్రంలో కొన్ని ఫ్యాక్టరీస్ ఓపెన్ చేస్తాను కదా, వాటి సంగతి ఏమైంది అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. అలాగే ఇక వరంగల్ సిపి అవినీతి భాగవతం కూడా బయట పెడతా అంటూ కూడా బండి సంజయ్ చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా ఆయనపై పరువు నష్ట దావా కూడా వేశారని చెప్పేసి కూడా వెల్లడించినట్లుగా తెలుస్తుంది బండి సంజయ్. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కూడా మనం థర్డ్ పేజ్లో చూడొచ్చు. ఇంకా అలాగే రేవంత్ రెడ్డి విషయానికి వచ్చినట్లయితే భూముల దందాతో లక్షల కోట్లు సంపాదించుండు సీఎం కేసీఆర్ అంటూ సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు కొన్ని అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఆ డబ్బుతోటే అన్ని కూడా నేను అన్ని రాష్ట్రాలను చూసుకుంటాను, దేశంలో అన్ని భరిస్తాను అంటూ కూడా ఆ లక్షల కోట్లు దోచుకుండు కాబట్టి ఇప్పుడు చేస్తా అంటుండు. ఈ సొమ్ముతోనే దేశ రాజకీయాలు చేయాలనుకుంటున్నాడని కూడా కర్ణాటకలో కాంగ్రెస్ పై దెబ్బ కొట్టాలని చూస్తున్నాడని కూడా చెప్తున్నారు. కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పై దెబ్బ కొట్టాలని చూస్తున్నారు కాబట్టి అక్రమ సొమ్ము లక్షల కోట్లు సంపాదించిన భూదందాతో కాబట్టి ఇవన్నీ చేయడానికి ఆయన ముందుకు వెళ్తూ ఉన్నాడు అంటూ కూడా రేవంత్ రెడ్డి కూడా కొంత ఆధారాలు చూపిస్తూ ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఇంకా మనం చూస్తే అలాగే మన హెట్రో పార్టీకి సంబంధించి కూడా కొన్ని కోట్ల రూపాయలు ఆయన దందా చేసినట్లుగా తెలుస్తుంది అంటూ కూడా మనకి ఇక్కడ వెలుగు దినపత్రికలు ఇవ్వడం జరుగుతుంది. సో మరొక వార్తా పత్రిక మనం చూసినట్లయితే నమస్తే తెలంగాణ పత్రిక చూద్దాం. నమస్తే తెలంగాణ పేపర్లో మనం చూసినట్లయితే ఫస్ట్ ప్రధానంగా అంటే మనకి ఇంకా ధాన్యం కొనుగోళ్లు నేటి నుంచి అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇంకా అదే విషయాన్ని మనకి నమస్తే తెలంగాణ ఫస్ట్ నుంచి ఇచ్చారు. ఇంకా సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి బీఆర్ఎస్ లోకి చేరిన ఒక వ్యక్తి అంటూ కూడా ఇచ్చారు. ఇంకా అందులో జరుగుతున్నటువంటి రైతు కోసం మహారాష్ట్ర యువకుడి ఆదర్శ ఇది అంటూ కూడా అంటే రైతుల కోసం సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి బీఆర్ఎస్ పార్టీలోకి చేరాను అంటూ కూడా ఆయన చెప్పడం సంచలనంగా కనిపిస్తూ ఉంది. సో ఈ రోజు మనం ఇంకా ఏ పేపర్లో చూసినా కూడా మనకి ప్రతిదీ కూడా నీళ్ళ గురించి, ధాన్యం కొనుగోలు గురించి, అలాగే 10th క్లాస్ మార్క్స్ గురించి యాడ్ అండ్ మార్క్స్ తీసేసి దాని గురించి, అలాగే టీఎస్పీఎస్సీ పేపర్స్ కి సంబంధించి సిట్ దర్యాప్తు, అలాగే బిల్లులకు సంబంధించి అన్ని కూడా మనకి ప్రతి పేపర్లో కూడా యాజ్ టీజ్ గా ఇచ్చారు. సో ఇదండి ఇవాళ పేపర్ వార్తా కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్తా కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.